జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ముందు కోసింబేర్ అనే ఒక ఆరోగ్యకరమైన వంటని తీసుకొస్తున్నాను. దీంట్లో కీరా దోసకాయని తీసుకున్నాను నేను. ఈ కీరా దోసకాయ పచ్చిదే. దీంట్లో నేను పెసరపప్పు సరిపడా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఇది పెసరపప్పు వాడకం కూడా మనం చాలామంది హైబ్రిడ్ రకం వాడుతుంటాం. తెలియక, అంటే దానికి తేడా ఏంటిదో తెలియక హైబ్రిడ్ వాడుతుంటాం. కానీ సన్నగా ఉండే పెసరపప్పు అది దేశీ రకం. దీంట్లో సన్న రకాన్ని మనం ఎంచుకొని ఈ వంటని వాడుకోవాలి. వంటలో వాడుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం మనం. ఆ పెసరపప్పు తర్వాత నేను పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు, దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది రుచి కోసం, అన్నీ పచ్చివే. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను, సరిపడా ఉప్పు వేస్తాను. ఇప్పుడు వీటిని కలిపేసుకొని దీనికి మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పచ్చిగానే ఉండి ఇది అన్నంలోకి, మళ్ళీ కూరలోకి, చపాతీలోకి ప్రతిదానికి, లేదా పిల్లలు ఎవరైనా స్నాక్స్ లాగా, అంటే చాలామంది వెయిట్ లాస్ కోసం రకరకాల డైట్ చేస్తుంటారు. పచ్చి కూరగాయలు తింటుంటారు, లేకపోతే తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి స్ప్రౌట్స్తో కలుపుకొని కూడా తింటుంటారు. అటువంటిప్పుడు కూడా ఇది బాగుంటుంది. దీంట్లో కలుపుకొని తినవచ్చు. దీనికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేస్తున్నాను. సరిపడా పసుపు వేస్తున్నాను. కోసింబీర్ రెడీ. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకునే పద్ధతి ఇది. మీరు కూడా చేసి చూడండి.